నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నిరసన. రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 9 రైళ్లు రద్దు చేసిన అధికారులు. పడిపోయిన టమాటా ధరలు లబోదిబోమంటున్న రైతులు. నేపాల్లో భారీ భూకంపం, రెక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రత నమోదు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజాం కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించాలని కాలేజీలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. మార్చిలో హాస్టల్ ను ప్రారంభించిన ఇప్పటి వరకు విద్యార్థులకు వసతి కల్పించేందుకు అనుమతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేటు హాస్టల్లో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు హాస్టల్ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. ఇటీవల కాలంలో యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. తమ సమస్యలకు సంబంధించి ఆందోళన బాట పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిజాం కాలేజీకి సంబంధించి హాస్టల్స్ సౌకర్యానికి సంబంధించి విద్యార్థులు గత 2 రోజులుగా కూడా ఆందోళన బాట చేపట్టారు. అదేవిధంగా రోడ్ల మీద బైఠాయించి వారి సమస్యలకు సంబంధించి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా వీరి సమస్యలకు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. విద్యార్థులు కేటీఆర్కి ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ సబితా ఇంద్రారెడ్డి సమస్యకు సంబంధించి ఒక సమస్యను పరిష్కరించాల్సిన కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి సమస్య ఇప్పటివరకు కూడా తీరలేదు. మనం చూస్తున్నాం కదా పరిస్థితి ఏ విధంగా ఉందో. ఏదైతే నిజాం కాలేజీలో విద్యార్థులు అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి, వాళ్ళంతా కూడా ఆందోళన బాట చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకి మొత్తంగా విద్యార్థులందరూ కూడా గత 2 రోజులుగా ఈ సమస్యకు సంబంధించి ఆందోళన బాట చేపట్టారు. మరోవైపు చూసుకుంటే కనుక ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విద్యార్థులు చేసిన ట్వీట్పై స్పందించి సమస్యను పరిష్కరించమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆ సమస్యకు సంబంధించి ఏ విధమైన పరిష్కారం కుదరలేదు. ఏదైతే విద్యాశాఖ మంత్రి అధికారులకు ఆదేశించింది, కానీ తమ సమస్య అంతా కూడా అధికారులతోనే ఉంది కాబట్టి మంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అసలు సమస్య ఏంటి, వీళ్ళు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళు కోరికలు ఏంటనేది విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ఈ ఆందోళన బాట పట్టారు, మీకు కావాల్సిన ఏంటి డిమాండ్? మా డిగ్రీ కాలేజ్ వాళ్ళకి హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తా అన్నారు, వాళ్ళు పీజీ వాళ్ళకి ఇచ్చేస్తా అంటున్నారు. ఇప్పుడు మాకు యూజీ వాళ్ళకి కావాలి హాస్టల్స్, అందుకే పోరాటం చేస్తున్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు, దీనికి సబితా ఇంద్రారెడ్డికి పంపించారు. అయినా సరే మీ సమస్య పరిష్కారం కాలేదా? కాలేజ్కి వచ్చి మాట్లాడినప్పుడు అంతా సాల్వ్ అయినట్టు తెలుస్తుంది కదా, వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మాది పోరాటం ఆగదు. మీరు ఎవరు స్పందించాలనుకుంటున్నారు, మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డి. ఆల్రెడీ కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డికి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ విద్యాశాఖ మంత్రికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ మీరు సమస్య తీరలేదా? ఇంకా ప్రిన్సిపల్ నుంచి మాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. ప్రిన్సిపల్ వచ్చి యూజీకి ఇస్తాం అని చెప్పిన వెంటనే కొంచెం లేచి వెళ్ళిపోతాం మేము. అప్పటి వరకు మా ఉద్యమం ఆపం. మేము ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు యూజీకి గర్ల్స్ హాస్టల్ కట్టిరు, యూజీకి నిజాం కాలేజ్లో. సో ఆ హాస్టల్ పీజీ వాళ్ళకి ఇస్తున్నారు, అది అన్యాయం. మాకు పీజీ వాళ్ళకి ఇవ్వాలి, యూజీ వాళ్ళకి ఇవ్వాలి. రైట్, చూస్తున్నాం కదా సమస్యకు సంబంధించి వాళ్ళ విద్యార్థులు ఏం కోరుకుంటున్నారో. ఏదైతే పీజీ విద్యార్థులకు ఇచ్చిన హాస్టల్ అవుతుందో వద్దు, వాళ్ళు తమకే కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ విద్యార్థులందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ ఆందోళనకు సంబంధించి మంత్రి కేటీఆర్ లేదా ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే స్పందించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరో ఇక్కడ విద్యార్థులందరూ మరింతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం అడుగుతున్నారు, డిమాండ్ ఏంటి అనేది వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసుకుందాం. అక్కడ విద్యార్థులు మాట్లాడేందుకు ఎవరున్నారు, చెప్పండి మీ డిమాండ్ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు? మా ఏదైతే ఫ్రెండ్స్ అక్కలు చెల్లెలు ఉన్నారో వాళ్ళకి వెంటనే యూజీ హాస్టల్ కల్పించాలి. ఎంత తొందరగా కల్పిస్తే అంత మంచిది. మంత్రి కేటీఆర్ ఆల్రెడీ విద్యాశాఖ మంత్రికి చెప్పారు సమస్యను పరిష్కరించమని, అయినప్పుడు మీ సమస్య పరిష్కరించారు. మాకు వీసీ నుంచి అఫీషియల్గా నోటీస్ రావాలి ముందు. అది ఓకే అన్నాడు కేటీఆర్ సార్, ఓకే అన్నారు, సబితా అది ట్వీట్ చేసిన అంతా ఓకే అన్నారు. మాకు అఫీషియల్గా వీసీ నుంచి రావాలి. ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ నుంచి కదులుతాం.
రైట్, చూస్తున్నాం కదా, మంత్రులు స్పందించినప్పుడు కూడా వీసీ నుంచి తమకు క్లారిటీ రావాలి, వీసీ చెప్తేనే తాము ఇక్కడ నుంచి కదులుతామని చెప్పేసి కూడా విద్యార్థులు మనతో చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక నిజాం కాలేజీకి సంబంధించి గత 2 రోజులుగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరొకవైపు పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు విద్యార్థులందరూ కూడా తమ సమస్యకు సంబంధించి వీసీనే స్పందించాలి, వీసీ వచ్చి తమకు చెబితే తప్ప తమ ఆందోళన విరమించబోమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. బహుశా వీసీ స్పందిస్తారా లేదో చూడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు మాత్రం వీసీ వచ్చిన తర్వాతే వీసీ చెప్పిన తర్వాత తమ ఆందోళన బాట విరమిస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీనివాస్, TV45. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ చంద్రచూడ్ CJIగా ఏకంగా 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. దేశంలోనే కీలక కేసులుగా పరిగణించిన అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విస్తృతి వంటి కేసులో జస్టిస్ చంద్రచూడ్ కీలక తీర్పులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరో 2 రోజుల్లో విశాఖలో ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్మిక సంఘాలు ఎక్కడికక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వడ్లపూడి వద్ద ఉక్కు ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు. అటు విశాఖలో సెక్షన్ 30 యాక్ట్ను అమలు చేస్తున్నారు పోలీసులు. దీంతో విశాఖలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోరాటం ద్వారా సాధించడం పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రుల తాలూకా ఆస్తి, ఆంధ్రుల యొక్క 28,000 ఎకరాలని, అలాగే 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేటు వాడికి ఆదానికి అప్పచెప్తామని చెప్పేసి రేపు ఆదాని గారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ముందు నిన్నే విశాఖపట్నం ఛత్తీస్గఢ్ నుంచి 3 లైన్ రోడ్డు వేస్తున్నారు. ఎవరి కోసం వేస్తున్నారు? విశాఖ నగరానికి ఎందుకు ప్రారంభిస్తున్నారు? విశాఖ నగరానికి ఆంధ్రులకి అన్యాయం చేస్తున్నటువంటి ఆదానికి అమ్మేసి ఎంతో ఆంధ్రలో ఉన్నటువంటి 11 కోట్ల మంది జనాభాని రక్తం తాగాలనుకుంటున్నారా? మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేపు 11, 12 తారీఖులో వచ్చేటువంటి పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనలో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం. అలాగే విశాఖ కావాల్సిన స్వయం ప్రతిపత్తి ఏదైందో దాన్ని సాధిస్తాం. అలాగే ఉన్నటువంటి మన పోలవరం ప్రాజెక్టులు ఇస్తాం, రైల్వే జోన్ ఇస్తాం. అలాగే అనేక ప్రకటనలు చేశారు. ఏ ఒక్కటి ఇవ్వలేదు. ఆంధ్రులకి ఇవాళ అన్యాయం చేసి ఉన్న ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతున్నావు. 8,000 మంది నిర్వాసితులు కడుపుకోత కోస్తున్నావు. ఎవరి కోసం? ప్రజల కోసం ఉన్నామని చెప్పేసి ఆంధ్రులందరూ కూడా 640 రోజుల నుంచి అడుగుతున్నాం అన్నమాట. రాజమహేంద్రవరంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు రైల్వే శాఖ అధికారులు. తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ మరమ్మతులు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర్ర కేసులో నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి రామచంద్ర భారతి కార్డులను తయారు చేసుకున్నారంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంజారాహిల్స్ PS లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రామచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఈ కేసులో దోషిగా తేలితే రామచంద్ర భారతికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో నల్లగొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ వశమైంది. 2018 తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన 3 ఉప ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఆలేరు నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాను శాసించిన కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ చేతిలో మట్టి కరిచారు. కారు జోరును అందుకోలేక పరాభవం పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ కు బలంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలువగా కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. సిపిఐ 1 స్థానంలో గెలుపొందింది. తెలంగాణలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, హుజూర్ నగర్ నుంచి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గెలుపొందారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. నకరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఇక నల్గొండ జిల్లా నుంచి ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మిగిలిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మునుగోడులో 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే కాక డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో క్యాడర్లో ఆత్మస్థైర్యం కోల్పోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరిగిన మునుగోడు ఉప పోరులో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోవడంతో హస్తం పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో పడ్డారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని ఎన్నికల్లో వరుస ఓటములను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓట్ల శాతాన్ని కూడా గమనీయంగా కోల్పోతోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా అప్రూవర్గా మారాడు. అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈడీ ప్రశ్నించిన వారి ఇళ్లల్లోనూ సోదాలు జరుపుతున్నారు. లిక్కర్ స్కామ్ వెనుక ఎవరెవరున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు ఈడీ అధికారులు. ఎన్నికల్లో స్వేచ్ఛగా నామినేషన్ వేసే పరిస్థితి లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించినా ఎవరికి ఊడిగం చేయాలని ప్రశ్నించారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని అవగలిగే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏపీలో ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇతరులను ఎందుకు రానివ్వాలని నిలదీశారు. ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదని తెలిపారు. వారి నియామకాలు సర్కారువే అయినా తీసుకునే నిర్ణయాలు మాత్రం స్వతంత్రంగానే ఉండాలి. న్యాయం విషయంలో పేద ధనిక, ప్రభుత్వ ప్రతిపక్ష అనే భావనలు కనిపించకూడదు. అలాంటి ఏపీసీఐడి మాత్రం ఎందుకు భిన్నంగా కనిపిస్తోంది? అధికారుల వ్యవహార శైలి కారణంగా నిత్యం వివాదాల్లోకి, అప్పుడప్పుడు న్యాయస్థానాల్లోకి వెళుతోంది ఏపీసీఐడి. ఎందుకిలా అంటే సమాధానం మాత్రం కష్టం అవుతోంది. ఏపీసీఐడి వింత ధోరణిపై TV45 ప్రత్యేక కథనం. లెట్స్ వాచ్ ద స్టోరీ. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీసీఐడి అధికారులు కొంతమంది నేతల మీద కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైనే కాకుండా
మాజీ ముఖ్యమంత్రిపైన కూడా సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. అందరూ విచారణకు రావాలి అంటూ సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. హైకోర్టు మాత్రం ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదంటూ ఈ వివాదానికి బ్రేక్ వేసింది. అప్పటి నుంచి సిఐడి నమోదు చేసిన ఏ దర్యాప్తు ముందుకు వెళ్లింది లేదు. ఏపీ సిఐడి అధికారుల వైఫల్యాన్ని చాటిన సంఘటన రఘురామకృష్ణరాజు అరెస్టు. ఆయన్ను హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపిన తీరు అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనికి కారణం ఎవరు? రఘురామ వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా, వర్గాల మధ్య వివాదాలు సృష్టించే విధంగా ఉన్నాయే అని సిఐడి ఆరోపణ. కానీ కోర్టు ఎదుట దాన్ని నిరూపించడంలో సిఐడి విఫలమైంది. అప్పటి నుంచి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్పై వరుసగా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. రఘురామకృష్ణరాజు వాదన ప్రకారం ఒక వ్యక్తిపై ప్రేమతో మరో వ్యక్తి అధికారాన్ని దాటి వచ్చి ప్రవర్తిస్తున్నారు అనేది ప్రధానంగా వినపడుతోంది. సర్కారు తనకు అనుకూలంగా ఉండే అధికారులను సిఐడి బాసులుగా నియమిస్తుందన్నది జగమెరిగిన సత్యం. అయినా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సిఐడి అధికారులకుంది. పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా నిర్ణయాలు విపక్షాలు విమర్శించేందుకు అనుకూలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులపై నమోదు చేసిన కేసులు, చేపట్టిన దర్యాప్తులు, విచారణలో భాగంగా అవలంబిస్తున్న విధానాలు చూస్తే ఈ విమర్శలు సహేతుకం అనే అనిపిస్తుంది. ఒక బాధ్యత గల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. హోదాను కట్టబెట్టిన పాలకులపై అభిమానం ఉంటే అది వ్యక్తిగతం మాత్రమే. న్యాయం విషయంలో వ్యక్తిగత అభిమానాలకు చోటు కల్పించకూడదు. జరుగుతున్న పరిణామాల కారణంగా ప్రజల్లోకి వెళుతున్న సందేశం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా పని లేకుండా సర్కార్పై ఆరోపణలు చేయడం నేరంలా ట్రీట్ చేస్తున్న అధికారుల తీరు విమర్శలకు కారణమవుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలలో వాస్తవాలు ఎంత అనేది కూడా విచారించే తీరిక లేకపోవడం సిఐడి చీఫ్కు మాయన్ని మచ్చగా మిగిలే అవకాశం ఉంది. ఏపీసీఐడి మీద ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే నడుస్తున్నాయి, కానీ రాజ్యాంగానికి అనుకూలంగా ఏది జరగట్లేదు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ కూలదోసి కొత్త రాజ్యాంగాన్ని సృష్టించి అనేకమైన సొంతగా వాడుకుంటున్నారు కానీ తప్ప ప్రతిపక్షాలకి అనుకూలంగా కాదు. కానీ ఎటువంటి ఇక పరిస్థితులను చూస్తుంటే కూడా ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకంగా నడుస్తున్న పరిస్థితులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక వ్యవస్థలన్నింటినీ కూడా చెప్పు చేతల్లో తీసుకుని ప్రస్తుత గవర్నమెంట్లన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా కాకుండా వాళ్ళకు అనుకూలంగానే పరిపాలన సాగిస్తున్నారు. సంస్థ రాజకీయ నాయకుల యొక్క జోబు సంస్థగా ఏర్పడిపోయింది. వాళ్ళ ఒక పాకెట్ ఆర్గనైజేషన్గా ఏర్పడిపోయింది. అక్కడ కేవలం కక్షాదింపు చర్యగా ఒక రౌడీ ముఠాన్ని ఎలా ఏర్పాటు చేస్తామో అలాగే సిఐడి అధికారులు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారుల నాయకుల యొక్క చెప్పు చేతల్లో చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. భారత రాజ్యాంగం ప్రకారం, పోలీస్ యాక్ట్ ప్రకారం సిఐడి అనేది ఒక స్వయం ప్రతినిధిగా ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసి యథార్థాన్ని న్యాయస్థానం తెలియపరచాలి. అందుకోసమే సిఐడి కోసం ప్రత్యేకంగా న్యాయస్థానాలు ఏర్పాటు చేసి దానికి ఒక జిల్లా జడ్జి గల స్థాయి గల న్యాయమూర్తులను ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళ సిఐడి వాళ్ళు ఏంటంటే ఎవరు ప్రతిపక్షం ఉన్నారు వాళ్ళ మీద రైట్ చేయటం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కేసులు కానీ వాళ్ళ మీద ఇళ్ల మీద చేయటం, ఏంటంటే దీన్ని సైబర్ నేరం చేశారని అనేటువంటిది ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన దాంట్లో సిఐడి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యవస్థ మీద నమ్మకాన్ని ఇవాళ వమ్ము చేసేశారు. ఒక లాయర్గా నాకు 33 సంవత్సరాల్లో సిఐడి వ్యవస్థ ఈ 3 సంవత్సరాలుగా చేసినటువంటి చట్ట వ్యతిరేక చర్యలు ఎప్పుడు చేయలేదు. ఏ అధికారులు సహకరించలేదు. దీనికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చేయకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారేమో, మేమే వేరే చోటకి వెళ్ళాలి, మాకు రాంగ్ పోస్టింగ్ ఇస్తారు మాకు అనేటువంటి భయభ్రాంతులు లోనైపోయారు వాళ్ళ పోలీసు అధికారులు. ఏ పోలీసు అధికారి కూడా స్వయంగా కూడా వాళ్ళ విధి నిర్వహణ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఏపీసీఐడి ఇకనైనా తన తీరును మార్చుకుని పాలకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తూ వారిపై సన్నగిల్లిన నమ్మకాన్ని తిరిగి కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి చూడాలి, ఇకనైనా వారి తీరు మారుతుందో లేక న్యాయస్థానాల చేత చివాట్లు తింటుందో. నేర విభాగ సంస్థ అనేది చాలా కీలకమైనటువంటి వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదున్నప్పుడు కూడా ప్రభుత్వాలకి సంబంధించినటువంటి జరిగేటువంటి ప్రతి అంశము విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు కావచ్చు, ప్రభుత్వంలో కీలకంగా మారుతున్నటువంటి కేసులు కావచ్చు, అనేక అంశాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశాలు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా సిఐడి అనేది నేర పరిశోధన విభాగం అనేది చాలా కీలకం. ఈ కీలకమైనటువంటి సంస్థని నెలకొల్పిన ఈ కీలకమైనటువంటి సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి స్వలాభానికి కానీ ఎవరి ప్రలోభాలకు కానీ లొంగకుండా పనిచేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది. అయితే అంటే కేవలం ఏపీలో ఉన్నటువంటి సిఐడి విభాగానికి మాత్రమే, ఆంధ్రప్రదేశ్
ఏదైతే సిఐడి విభాగం ఉందో ఈ సిఐడి విభాగం మాత్రమే కేవలం ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా కేవలం వ్యక్తిగత స్వార్థము మాత్రమే ఇందులో చీఫ్కు ఉంది, సిఐడి చీఫ్కు ఉంది. అంతేకాకుండా ఉద్దేశపూర్వకమైనటువంటి కేసులు నమోదు చేస్తున్నారనేది రఘురామ కృష్ణరాజు చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా అనేక మంది దీన్ని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సిఐడి విభాగం తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో ఇప్పటివరకు నమోదు చేసినటువంటి కేసులు కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అరెస్టులు కావచ్చు, అదేవిధంగా రఘురామ కృష్ణరాజు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ కృష్ణరాజు మాటలు కావచ్చు, ప్రభుత్వం పైన బురద జల్లుతున్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటూ రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేసి విచారించినటువంటి విధానం తర్వాత రఘురామ కృష్ణరాజు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు. అదేవిధంగా కొద్ది రోజుల కిందట ఏదైతే దళితులుగా ఉన్నటువంటి ఒక పార్టీలో పనిచేస్తున్నటువంటి టీడీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి చాలామంది నేతలు దళితులందరూ కూడా ఒక అంశాన్ని అయితే తెర మీద తీసుకురావడండి. కేవలం దళితుడు అయి ఉన్నటువంటి సిఐడి సునీల్ కుమార్ తన దళితులకే ద్రోహం చేస్తున్నాడు, అంతేకాకుండా కేవలం అంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే ఇదంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అతను పనిచేస్తున్నాడు తప్ప సిఐడి నేర పరిశోధన విభాగం స్వచ్ఛందంగా వాళ్ళు పని చేయటం లేదు. అంతేకాదు వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళని పరిగణలో తీసుకోవట్లేదు. కనీసం మేము ఇచ్చేటువంటి కంప్లైంట్ కాపీని కూడా ఆయన తీసుకునేది, కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే దాన్ని కూడా తీసుకోవట్లేదని చెప్పని ఆరోపణ చేస్తున్న పరిస్థితికి అయితే ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలోనే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీని అందరికీ కారణాలు ఏంటి, అసలు ఎందుకు సిఐడి విభాగంలో ఏం జరుగుతుంది, అసలు పివి సునీల్ కుమార్ బయట వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వాస్తవాలా కాదా, లేదంటే ఒక వర్గం మీడియా లేదంటే ఒక వర్గం వ్యక్తులు చేస్తున్నటువంటి ఆరోపణలు, లేదంటే ప్రభుత్వంపై వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంపై వస్తున్నటువంటి ఏదైతే బురద జల్లే ప్రయత్నాలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధాలు, అంతేకాకుండా ప్రభుత్వాన్ని మీద చెల్లుతున్నటువంటి లేని అంశాలను ఏదైతే ప్రభుత్వం మీద ఆపాదిస్తూ కూడా చేస్తున్నాడో దాన్ని కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాలైనా అవన్నీ కూడా తేటతెల్లం కావాల్సిన అంశం అయితే ఉంది. ఇప్పటివరకు కూడా ఏదైతే సిఐడి నమోదు చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవొకటి కూడా పురోగతి సాధించినటువంటి పరిస్థితి లేదు. ఇటు ప్రజల్లో కూడా పూర్తి స్థాయిగా సిఐడి నేర పరిశోధన విభాగం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను పంపిస్తున్నటువంటి అంశాన్ని కూడా పరిశీలనలోకి వస్తున్నటువంటి అంశాన్ని కూడా పరిశీలించాల్సిన పరిస్థితి అయితే సిఐడికి వచ్చినటువంటి అంశం ఉంది. అంటే ప్రజలు కూడా ఓ పక్క నుంచి దీన్ని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్ జిల్లాలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళుతున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఏం జరిగిందని చూడగా రోడ్డు మధ్యలో ఓ బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులతో కలిసి కేంద్ర మంత్రి బస్సును రోడ్డు పక్కకు నెట్టారు. రాష్ట్రంలో రోడ్లను బాగు చేస్తామని, కొత్త రోడ్లు వేసి అభివృద్ధి చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న మొన్నటిదాకా ఆకాశాన్నంటిన టమాటా ధరలు ఇప్పుడు ఒక్కసారిగా టమాటా ఢమాలంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో అమాంతం పడిపోయింది టమాటా ధర. మార్కెట్లో టమాటాలు నెంబర్ 1 క్వాలిటీ అయితే కిలో 3 రూపాయలకు కొంటున్నారు వ్యాపారులు. కాస్త అటు ఇటు అయ్యిందా ఇంకా కొనేవారే కరువయ్యారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. ముఖ్యంగా గురుగ్రామ్, నోయిడాలలో ప్రకంపనలు కనిపించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్పై 6.3గా నమోదైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు TV45.